హలో ఎవ్రీవన్. మనం ప్రతిరోజు అద్దంలో చూసుకుంటూ ఉంటాం. అద్దంలో మన ఇమేజ్ మనకే కనిపిస్తుంది, సేమ్ అలాగే కనిపిస్తుంది. అట్లా కాకుండా తలక్రిందులుగా కానీ లేదంటే చిన్నగా లేదా పెద్దగా ఇమేజెస్ ఎక్కడైనా చూసారా? అసలు ఉంటాయా? అయితే అలాంటి ఇమేజెస్ ఎప్పుడు ఫామ్ అవుతాయి, ఎక్కడ ఫామ్ అవుతాయి? అయితే లైట్ ఏ ఫినామినా వల్ల అలాంటి ఇమేజెస్ ఫామ్ అవుతాయి? లైట్ ప్లేన్ సర్ఫేసెస్ పైన ఇన్సిడెంట్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ని బేస్ చేసుకుని. అయితే లైట్ కర్వ్డ్ సర్ఫేసెస్ పైన ఇన్సిడెంట్ అయితే ఏమవుతుంది? ఎలాంటి ఇమేజెస్ ఫామ్ అవుతాయి? కర్వ్డ్ సర్ఫేసెస్ లేదా కర్వ్డ్ మిర్రర్. మనం ఆల్వేస్ రిఫ్లెక్షన్ గురించి మాట్లాడేటప్పుడు ఎగ్జాంపుల్గా మిర్రర్ని తీసుకుంటాం. ఈవెన్ ద లైట్ కెన్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ఆల్ సర్ఫేసెస్. ఎగ్జాంపుల్గా లేదా యాక్టివిటీ చేయడానికి మిర్రర్నే తీసుకుంటాం. రీజన్ ఏంటంటే మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయిన లైట్ మ్యాక్సిమం రిఫ్లెక్ట్ అవుతుంది, సో దట్ వీ కెన్ ఈజీలీ అబ్జర్వ్, దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు రిఫ్లెక్షన్ని. కాబట్టి మనం రిఫ్లెక్షన్ గురించి మాట్లాడేటప్పుడు మిర్రర్నే తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ కూడా కర్వ్డ్ సర్ఫేసెస్లో అంటే కర్వ్డ్ షేప్లో ఉన్న మిర్రర్స్ పైన లైట్ ఇన్సిడెంట్ అయితే రిఫ్లెక్ట్ ఎలా అవుతుంది చూద్దాం. బిఫోర్ దట్ కర్వ్డ్ మిర్రర్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఏ స్పియర్ విత్ గ్లాస్ స్పియర్ని ఇమాజిన్ చేస్తే అందులో ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద స్పియర్ ఒక స్పియర్లో కొంచెం పార్ట్ని కట్ చేస్తే అది ఎలా ఉంటుంది? ఇఫ్ ద ఇన్నర్ సైడ్ ఈజ్ కోటెడ్, అవుటర్ సైడ్ బిహేవ్ యాజ్ ఎ మిర్రర్. ఇఫ్ అవుటర్ సైడ్ కోటెడ్ విత్ పెయింట్, ద ఇన్నర్ సైడ్ బిహేవ్ యాజ్ ఎ మిర్రర్. ఇది ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్. ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న యాక్టివిటీ చూద్దాం. జస్ట్ టేక్ ఏ ఫోమ్ షీట్ విచ్ కెన్ బి ఈజీలీ బెంట్. ఏదైతే ఈజీగా బెండ్ చేయగలుగుతామో అలాంటి ఒక ఫోమ్ షీట్ని తీసుకొని దీనిపైన కొన్ని పిన్స్ని పర్పెండిక్యులర్గా ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ సమ్ పిన్స్ అలాంగ్ ఎ లైన్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ఫోమ్ షీట్. ఆ విధంగా ఉండేటట్టుగా ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు ఎవ్రీ పిన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దట్ సర్ఫేస్ ఎట్ దట్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్గా ఉంది, ఈ సర్ఫేస్కి ఈ పాయింట్ దగ్గర పిన్ పర్పెండిక్యులర్గా ఉంది. ఇన్ ద సేమ్ వే ఆల్ ద పిన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఎట్. దీన్ని మనం ఒక సైడ్ బెండ్ చేద్దాం. ఇన్వర్ట్స్లో బెండ్ చేస్తే వంచితే ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి లైక్ దిస్. దీన్ని నేను ఇలా ఉంచాను, అప్పుడు ఎలా ఉంటాయి ఇవి? ఇట్లా ఉంటాయి. ద పిన్స్ విల్ బి లైక్ దిస్. ఇక్కడ పిన్స్ పొజిషన్లో ఎటువంటి మార్పు లేదు, బట్ మనం ఏం చేసాం, జస్ట్ ఫోమ్ షీట్ని మాత్రమే బెండ్ చేసినాం. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆల్ ద పిన్స్ ఎట్లా కనిపిస్తున్నాయంటే అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అయ్యేలాగా, మీట్ అయ్యేలాగా కనిపిస్తున్నాయి. అవన్నీ ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అయ్యేలాగా కనిపిస్తున్నాయి. ఓకే, ఈవెన్ ఇక్కడ ఈ పిన్స్ అన్నీ కూడా అది బెండ్ చేసినప్పటికీ ఇంకా పర్పెండిక్యులర్గానే ఉన్నాయి. ఆల్ ద పిన్స్ ఆర్ స్టిల్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ అండ్ దే అపియర్ యాజ్ దే కన్వర్జ్ ఎట్ వన్ పాయింట్. అవి ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. సో ఒకవేళ నేను అవుట్వర్డ్స్ బెండ్ చేశాను అనుకోండి, అదే ఫోమ్ షీట్ని ఏదైతే పిన్స్తో గుచ్చామో దాన్ని బయటి వైపుకు బెండ్ చేస్తే ద పిన్స్ విల్ బి లైక్ దిస్. పిన్స్ అన్నీ కూడా ఇలా దూరంగా ఉంటాయి. స్టిల్ ఇప్పుడు కూడా ఈ విధంగా బెండ్ చేసినా కూడా ద పిన్స్ ఆర్ స్టిల్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఎట్ దట్ పాయింట్. బట్ ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఒక పాయింట్ నుంచి వస్తున్నట్టుగా ఉన్నాయి. ఇవన్నీ ఒక పాయింట్ నుంచి వస్తున్నట్టుగా, ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టుగా ఉన్నాయి. ఓకే, సో ఈ రెండు కూడా పిన్స్ ప్లెయిన్గా ఉన్నప్పటికీ ఒక దగ్గర ఏమో కన్వర్జ్ అవుతున్నట్టుగా, ఇంకో దగ్గర డైవర్జ్ అవుతున్నట్టుగా ఉన్నాయి. సో దీన్నే మనం, ఈ అరేంజ్మెంట్నే మనం కాన్కేవ్ మిర్రర్గా, దీన్ని కాన్వెక్స్ మిర్రర్గా అనుకుందాం. ఓకే, అంటే కాన్కేవ్ మిర్రర్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఇలా ఉంటుంది. ఇది కాన్వెక్స్ మిర్రర్ ఇలా ఉంటుంది. ఓకే.